గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల ఆర్థిక ప్రోత్సాహక పథకం కింద అంటే ఎకనామికల్లీ రిహాబిలిటేషన్ స్కీమ్ కింద వివిధ జిల్లాల్లో గల దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడం కొరకు రుణాలను అంటే లోన్లను బ్యాంకుతో సంబంధం లేకుండా 100% రాయితీతో అంటే 50,000 చొప్పున రుణాలు మంజూరు చేయుటకు అర్హులైనటువంటి దివ్యాంగుల నుంచి దరఖాస్తులను కోరుచున్నది. tgobmms.cgg.gov. అనే వెబ్సైట్లో మీరు 23వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఇక్కడ వివిధ జిల్లాల డిడబ్ల్యూఓలు ప్రకటనలను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ విషయం మీకు గతంలో కూడా తెలియజేశాను. ఈ 50,000 రుణాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ అర్హతలు ఏంటి, పర్సంటేజ్ ఎంత ఉండాలి, వయసు ఎంత ఉండాలి, ఇక్కడ మనకు సంవత్సర ఆదాయం ఎంత ఉండాలి అన్న వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఇక వైకల్యం విషయానికి వచ్చినట్టయితే 40% పైగా వైకల్యం ఉన్నవారు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సదరం సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వయసు వచ్చేసి 21 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. కుటుంబం యొక్క వార్షిక ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 లోపు కలిగి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు మించి ఉండకూడదు. అభ్యర్థులు వికలాంగుల సంక్షేమ శాఖ లేదా మరే ఇతర విభాగంలోనైనా ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి గత 5 సంవత్సరాల నుంచి ఎలాంటి లోను పొంది ఉండకూడదు. 5 సంవత్సరాల్లో ఒక ఇంటిలోని వికలాంగులు ఒక స్వయం ఉపాధి లోన్కు మాత్రమే పరిమితం అవుతారు. ఈ పథకాన్ని పొందే లబ్ధిదారులు తరువాతి 5 సంవత్సరాల వరకు ఎటువంటి పథకం కింద ఎటువంటి ప్రయోజనము పొందడానికి అర్హులు కాదు అని చెప్పేసి ఇందులో పేర్కోవడం అనేది జరిగింది. సాంకేతిక అర్హతలు మరియు అనుభవం ఉన్న అభ్యర్థులు తప్పకుండా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ ప్రకటించడం అనేది జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ను పొందండి. ధన్యవాదాలు.